హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతి గురించి మరొక మంచి వీడియోనైతే ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని మీ అందరికైతే వివరంగా చెప్తాను. గడిచిన ఒక 11 రోజుల క్రితం మనం ఈ ఐకానిక్ టవర్ల దగ్గర వీడియో చేసుకోవడం జరిగిందండి. ఈ 11 రోజుల్లో ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడైతే మనం 5 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితిని మనం చూస్తామండి. ప్రస్తుతానికైతే మనం 5, 4, 3, 2, 1 ఈ విధంగా వెనుకకు వెళ్తున్నామండి. ఈ ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అని. ఇప్పుడు మనం చూస్తున్నది 5వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి. ఈ 5వ ఐకానిక్ టవర్ని ఎన్సీసీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే చూడొచ్చండి. డయాగ్రిడ్లకు సంబంధించి వర్క్ గురించి కనుక మనం చూసినట్లయితే మొత్తం 12 డయాగ్రిడ్లు ఇక్కడైతే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మొత్తం 16 డయాగ్రిడ్లు ఈ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి అవసరమైతే 12 డయాగ్రిడ్లు ఇక్కడైతే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలినవి ఇక 4 మాత్రమే పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే 11 రోజుల క్రితం ఇక్కడైతే 8 డయాగ్రిడ్లు నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ 11 రోజుల్లో 4 డయాగ్రిడ్లు పూర్తిగా నిర్మాణం జరిగాయి. అంటే పనులు వేగంగానే జరుగుతున్నాయి. అలాగే సిమెంటు వాల్కు సంబంధించి ఏదైతే డయాగ్రిడ్లు అంతా కూడా ఐరన్తో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి సిమెంటు వాల్ ఏదైతే ఉందో అది కూడా రోజు రోజుకి పైకి వెళుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చండి. పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయి. డయాగ్రిడ్ల నిర్మాణం కూడా మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే ఇప్పుడు 4వ ఐకానిక్ టవర్ దగ్గరికి వచ్చాం. ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇదిగోండి, ఇక్కడైతే డయాగ్రిడ్ల నిర్మాణం 11 రోజుల క్రితం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. కానీ ఏదైతే కాంక్రీట్ సిమెంట్ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ డయాగ్రిడ్లు 16 డయాగ్రిడ్లు కూడా ఈ విధంగా అయితే ఇన్స్టాల్ చేశారు కానీ ఇంకా పూర్తిగా పూర్తి అవ్వలేదు. చూసారా, ఇన్స్టాల్ చేశారు కానీ పూర్తిగా పూర్తి అవ్వలేదు. 11 రోజుల క్రితం డయాగ్రిడ్లకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే విధంగా ఉందండి. కానీ సిమెంటు ఏదైతే వర్క్ ఉందో అది మాత్రం పైకి వెళుతూ ఉంది. టవర్ క్రేన్లు కూడా మరొకటి ఇన్స్టాల్ చేసినటువంటి పరిస్థితి. పనులైతే ఇక్కడ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. డయాగ్రిడ్ల నిర్మాణం కాకపోయినా కానీ సిమెంట్ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం కాంక్రీట్ వర్క్ పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చండి. 4వ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నాం. ఇక ఇప్పుడు మనం 3వ ఐకానిక్ టవర్ దగ్గర కనుక వచ్చినట్లయితే చూడొచ్చు, టవర్ క్రేన్ ఇన్స్టాల్ చేశారండి. వర్క్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 3, 4 ఐకానిక్ టవర్లని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 3, 4 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి మనం చూసాం. 4వ ఐకానిక్ టవర్ దగ్గర మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే మనం 3వ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అంటే మొత్తం డయాగ్రిడ్ల విషయానికి కనుక వచ్చినట్లయితే 8 డయాగ్రిడ్లు నిర్మాణం పూర్తిగా పూర్తి చేసుకున్నాయి. మొత్తం 8 డయాగ్రిడ్లు పూర్తిగా పూర్తి చేసుకున్నాయండి. ఇంకా 8 డయాగ్రిడ్లు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. 11 రోజుల క్రితం ఇక్కడ 6 డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తిగా పూర్తి చేసుకుంటే ఈ 11 రోజుల్లో 2 డయాగ్రిడ్లు నిర్మాణం పూర్తిగా పూర్తి చేసుకొని 8 డయాగ్రిడ్లు మొత్తంగా పూర్తయినటువంటి పరిస్థితి. మనం ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గరికి మరి కిందకి వెళ్ళి కూడా మనం చూడొచ్చండి. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం అనేది చాలా కష్టమైనదండి. చాలా కష్టమైనది, చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే చాలా బరువైనవి అవి, మొత్తం కూడా ఐరన్తో చేసినవి. కొద్ది కూడా అలైన్మెంట్ ప్రాబ్లం లేకుండా చాలా అత్యంత ఖచ్చితత్వంతో నిర్మించవలసినటువంటి డయాగ్రిడ్లు ఇవి. భారతదేశంలోనే డయాగ్రిడ్లతో నిర్మాణం జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఐకానిక్ టవర్స్ మన అమరావతిలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా నిర్మించవలసి ఉంటుంది. అసలు ఈ ఫోన్లో చూస్తుంటే ఈ డయాగ్రిడ్లు మనకి చిన్నవిలాగా కనిపిస్తాయి కానివ్వండి, ఇవి చాలా పెద్దవి మరియు చాలా బరువైనవి. మనకి ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడైతే సిమెంట్ వాల్ ఏదైతే ఉందో పైకి వెళుతుంది కదా, అది ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా 2 ఫ్లోర్లు కనుక ఈ డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తి చేసుకుందంటే ఇప్పుడు ఏదైతే సిమెంట్ వాలు పైకి వెళ్ళిందో అంత పైకి వెళ్తాయండి. ఇవి చాలా పెద్దవి. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. క్లియర్గా చూస్తాను. డయాగ్రిడ్ పూర్తిగా పూర్తవడం అంటే ఇదిగోండి ఈ విధంగా పూర్తవుతుంది.
చూడొచ్చు. ఇదిగోండి ఈ విధంగా పూర్తయితే అది పూర్తిగా పూర్తయినట్టు మనం అనుకోవాలి. ఒక ఫ్లోర్ మొత్తం పూర్తవ్వాలంటే ఇంకా చాలా పనే ఉంది. ప్రస్తుతానికి పూర్తిగా పూర్తయినటువంటి డయాగ్రిడ్ని మీకు నేను చూపిస్తున్నాను. పక్కనే ఉంది చూసారా, అది ఇంకా పూర్తి కాలేదు. కానీ ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేసేటువంటి 3, 4 ఐకానిక్ టవర్ల దగ్గర మాత్రం ఈ సిమెంట్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది. చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. సెంట్రలైజ్డ్ టవర్ క్రేన్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారండి ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర. ఈ సెంట్రలైజ్డ్ టవర్ క్రేన్ కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే పనులు ఇంకా చాలా వేగంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మనం చూడొచ్చు 3వ ఐకానిక్ టవర్ దగ్గర పూర్తిగా పరిస్థితిని చూసినట్లయితే ఈ విధంగా ఉందండి. మీకు అర్థం అవ్వడం కోసం క్లియర్గా ఏ డయాగ్రిడ్ పూర్తయితే ఏ విధంగా ఉంటుంది అని మీకు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక తర్వాత మనం 2వ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది 2వ ఐకానిక్ టవరు. ఈ 2వ ఐకానిక్ టవర్ దగ్గర కూడా 2 టవర్ క్రేన్లని ఇన్స్టాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 2 టవర్ క్రేన్లు అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారండి. ఇవి కాక వీల్స్ క్రేన్లు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మనం 2వ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ 2వ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 8 డయాగ్రిడ్ల నిర్మాణం అయితే పూర్తయింది. చూసారా, ఈ విధంగా పూర్తవుతుంది. 8 డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తయితే ఇంకా 8 డయాగ్రిడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మనం 11 రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసినప్పుడు ఇక్కడైతే 6 డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటికీ 2 ఎక్స్ట్రాగా పూర్తయ్యాయి. అంటే మొత్తం 8 డయాగ్రిడ్లు పూర్తయ్యాయి. ఇంకా 8 డయాగ్రిడ్ల నిర్మాణం అయితే బ్యాలెన్స్ ఉందండి. ఇక్కడ కూడా ఏదైతే సిమెంట్ వర్క్ వాల్ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం పైకి వెళుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ప్రధాన కట్టడంగా చూస్తూ ఉన్నామో ఐకానిక్ టవర్స్ పైకి వెళ్తున్నాయి కదా, అదంతా కూడా సిమెంట్ వర్క్, కాంక్రీట్ వర్క్ అండి. మనం చూస్తున్నదేమో ఇప్పుడు మీకు వివరంగా చెప్తున్నది డయాగ్రిడ్ల వర్క్. డయాగ్రిడ్ల వర్క్ వేరు, సిమెంట్ వర్క్ వేరు. సిమెంట్ వర్క్ మాత్రం అన్ని ఐకానిక్ టవర్ల దగ్గర పైకి వెళుతుంది. ఈ డయాగ్రిడ్ల వర్క్ మాత్రం కాస్త నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వర్క్ కాబట్టి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ కనుక ఈ డయాగ్రిడ్ల వరకు ఒక ఫ్లోర్ కనుక పూర్తయిపోయింది అంటే ఇక మిగిలిన ఫ్లోర్లన్నీ కూడా చాలా ఈజీగా స్పీడ్గా నిర్మాణం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం 1వ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ 1, 2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారు. ఈ 1వ ఐకానిక్ టవర్ దగ్గర డయాగ్రిడ్ల విషయానికి వస్తే ఒకే ఒక డయాగ్రిడ్ అనేది పూర్తిగా నిర్మాణం జరిగింది. కానీ 16 డయాగ్రిడ్లను అయితే ఇన్స్టాల్ చేశారు. కానీ పూర్తిగా పూర్తయినటువంటి డయాగ్రిడ్లు మాత్రం 1. చూస్తున్నారు కదండి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయండి. పనులు అయితే ఆశాజనకంగానే స్పీడ్గానే జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సిమెంట్ వాల్కి సంబంధించి ఇవైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ అందరికీ వివరంగా వివరిస్తూ ఉంటాను. మనం ఇచ్చే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.